అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. చిన్నత ఆ క్లాస్ నానబెట్టు. ఏం చేసావు? గోంగూర మటన్. ఈ గోంగూర మటన్ చాలు. వీకెండ్ స్పెషల్గా ఈ ఒక్కటి చేసుకోండి. సూపర్ అంటే సూపర్ అద్దిరిపోతుంది. దీని పక్కన ఇంకా మరే కర్రీ అవసరం లేదనమాట. అదే ఈ గోంగూర మటన్. చాలా అంటే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా భలే ఉంటుందండి. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ది బెస్ట్ గోంగూర మటన్ చేసేలాగా డీటెయిల్గా చెప్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక ½ కేజీ మటన్ తీసుకోండి. దీన్ని 1కి 2 సార్లు బాగా శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా తీసుకున్న మటన్లో మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే 3, పెద్దవైతే 2 ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. ఈ ఉల్లిపాయలు మన మటన్ గోంగూర మొత్తానికి వాడతాము. అయితే ఇప్పుడు ఈ మటన్లో ఒక పావు వంతు వేసేసేయండి. మిగిలినవి పక్కన పెట్టేసేయండి. అలాగే మీడియం సైజ్వి 2 టమాటాలు, ఒక 10 పచ్చిమిరపకాయలు కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు దీంట్లో ఎంత వాడితే అంత బాగుంటుంది. కారం తక్కువగా వాడండి, పచ్చిమిరపకాయలు ఎక్కువగా వాడండి. ఈ టమాటాల్లో కూడా ఒక పావు వంతు వేసుకోండి. ఈ పచ్చిమిరపకాయల్లో కూడా ఒక పావు వంతు వేసుకోండి. మిగిలినవి పక్కన పెట్టేసుకోండి. పచ్చిమిరపకాయలు ఎక్కువగా వాడితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇప్పుడు ఇందులో ఒక ½ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక ½ టీ స్పూన్ కారం వేసేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మనం కర్రీ మొత్తానికి ఈ కారం మాత్రమే వాడతామండి, ఇంతకంటే ఎక్కువ వాడమన్నమాట. ఆ తర్వాత ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా ఉప్పు, కారం, మసాలా పట్టించిన ఈ మటన్ని మీకు టైం ఉంటే కనుక ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. ఒకవేళ టైం లేకపోతే వెంటనే అయినా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకోండి. ఈ కుక్కర్ గిన్నెలోకి మనం కలిపి పెట్టుకున్న ఈ మటన్ని ఇలా డైరెక్ట్గా వేసేసేయండి. ఇలా వేసిన తర్వాత ఇందులోనే వాటర్ యాడ్ చేయండి. అదే బేషన్లో నేను కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఈ మటన్ ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేయండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి 3 నుంచి 4 విజిల్స్ రానివ్వండి. అంటే మీరు తీసుకున్న మటన్ని బట్టి మటన్ దాదాపుగా ఉడకాలండి. 80-90% వరకు బాగా ఉడికిపోవాలన్నమాట. ఈ విజిల్స్ వచ్చి ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇలా కొండ గోంగూర, ఎర్ర గోంగూర అంటారు కదా, ఇది తీసుకోండి. మన గుప్పెడుతో 4 గుప్పెళ్ళు అయ్యేటట్టు అంత క్వాంటిటీ తీసుకోండి. దీన్ని వలిచి శుభ్రంగా కడిగి ఒక జాలి గిన్నెలోకి వేసుకోండి. ½ కేజీ మటన్కి ఇంతే తీసుకోవాలి అని ఏం లేదండి. ఒక్కొక్కసారి మటన్ తక్కువ ఉండొచ్చు, మనకి ఇంట్లో తినే మెంబర్స్ ఎక్కువ ఉండొచ్చు. అప్పుడు గోంగూర ఎక్కువ తీసుకొని మటన్ తక్కువైనా వేసుకోవచ్చు. సో మీరు తీసుకునే క్వాంటిటీ, మీరు చేయాలి అనుకున్న క్వాంటిటీని బట్టి అయినా తీసుకోవచ్చు. నేనైతే ½ కేజీ మటన్కి 4 గుప్పెళ్ళు అంటే 2 ఈక్వల్గా ఉంటాయండి, అంత తీసుకున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఇలా వెడల్పుగా మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ గోంగూర మటన్కి ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసేసి అవి కొంచెం చిటపట్లాడాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసేసేయండి. ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఈ రెండిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసేసేయండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయండి. ఇది 1 నిమిషం పాటు ఫ్రై చేసేసి ఒక 2 రెబ్బల కరివేపాకు వేయండి. చాలా బాగుంటుంది కరివేపాకు వేస్తే. దీన్ని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసేసేయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసి మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, మనం ఆల్రెడీ మటన్లో వేసాము, సో చూసి వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ మాడిపోకుండా ఉండడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి అవసరం అనిపిస్తే. అయితే నేను ఒక ½ కప్పు వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ గోంగూరని వేసేసి మూత పెట్టేసేయండి. అది బాగా మగ్గిపోతుందన్నమాట. ఒక 2 మినిట్స్కే మగ్గిపోతుందండి. చూడండి ఇలా దగ్గర అయిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాని ఈ గోంగూరలో బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా కలుపుకొని
మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ దాదాపు 6-7 నిమిషాలు ఈ గోంగూరని బాగా ఉడికించుకోండి. ఈ గోంగూర ఉడికేలోపు నాకు మటన్ విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయన్నమాట. దాదాపు ఉడికింది, అది కూడా ఒక 3-4 విజిల్స్ వరకు వచ్చేసాయి. చూడండి, ఒక 5-6 నిమిషాల తర్వాత ఈ గోంగూర బాగా మెత్తబడింది, ఉడికిందనమాట. ఇలా గరిటెతోనే స్మాష్ చేసేసేయండి, ఇంకా బాగా మెత్తగా అయిపోతుంది. చూడండి, మటన్ కూడా ఉడికిపోయింది. పీస్ చూపిస్తున్నాను. ఈ స్పూన్తో కంటే కూడా చేత్తో చూపించడం బెస్ట్ అనిపిస్తుంది నాకు. మీకు చేత్తో పట్టుకొని చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఎంత మెత్తగా ఉడికిందో, ఇలా ఉడకాలన్నమాట. ఇప్పుడు మనకి గోంగూర కూడా అటు బాగా రెడీ అయిపోయింది, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఈ ఉడికిన ఈ మటన్ని ఈ గోంగూరలో వేసేసేయండి. మటన్లో వాటర్ ఉంటే ఆ వాటర్తో సహా యాడ్ చేయండి. నాకు వాటర్ బాగా తక్కువ ఉన్నాయి, అందుకని కుక్కర్లోనే కొంచెం వాటర్ పెట్టేసి వేడి చేసుకున్నానండి. ఈ మటన్ గోంగూరని బాగా మిక్స్ చేసేసి ఈ కుక్కర్లో వాటర్ హీట్ చేసుకున్నాను కదా, ఆ ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేశాను అనమాట. ఇది మీకు కర్రీని బట్టి, అంటే మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెంట్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటే కూర బాగుంటుంది. ఇలా మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు ఉడికించుకోండి. ఆ తర్వాత బాగా సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా వేయండి. గోంగూరలో పుదీనా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ కొత్తిమీర పుదీనా వేసేసి మరొక నిమిషం పాటు దీన్ని ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మనకు మటన్ బాగా ఉడికిపోయింది, అలాగే గోంగూర కూడా ఉడికిందండి. సో ఇవి రెండు కలిపి ఒక 4-5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత వేడి వేడి అన్నంలో ఈ గోంగూర మటన్ వేసుకొని తింటుంటే ఉంటుందండి. ఎంత తింటున్నా తనివి తీరదనుకోండి, అంత టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుందండి గోంగూర మటన్. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదా. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.